తన సంతకం ఫోర్జరీ చేశారంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాహితీ లక్ష్మీనారాయణ అనే వ్యక్తితో పాటు ఆయన కొడుకు సాత్విక్ పై కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 62లోని తన ఇల్లును సాహితీ లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తనపైనే వేధింపులకు పాల్పడ్డట్లు ఫిర్యాదు చేశారు దివాకర్ రెడ్డి. దీంతో కోర్టును ఆశ్రయించారు దివాకర్ రెడ్డి. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్, జోష్నా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 62లో గల దివాకర్ రెడ్డి ఇల్లు అద్దెకు సంబంధించి కూడా వివాదం అయితే కొనసాగుతుంది. సాహితీకి సంబంధించిన ఇన్ఫ్రా డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకుని 3 ఏళ్లు గడిచింది. 3 ఏళ్లు గడిచినా కూడా ఖాళీ చేయకుండా వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నందుకు గతంలో చాలా సార్లు కూడా పోలీసులకు ఏదైతే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారో అయినా కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన డాక్యుమెంట్ ఒక ఫోర్జరీ చేసినట్టుగా కొంత ఏదైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ను కూడా జేసీ దివాకర్ రెడ్డి సేకరించారు. సాహితీకి సంబంధించిన లక్ష్మీనారాయణతో పాటు వాళ్ళ కొడుకు అయినటువంటి సాత్విక్ ఇంకా ఇతరులపై ఫోర్జరీ కేసు కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు అయితే నమోదైంది. కోర్టులో పిటిషన్ దీనికి సంబంధించి కూడా వేశారు జేసీ దివాకర్ రెడ్డి. దీనికి సంబంధించి కూడా సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో వేశారని లక్ష్మీనారాయణ కొడుకుతో పాటు అలా సంబంధించిన న్యాయవాది కూడా వేశారు. దీనికి సంబంధించి అది ఫేక్ డాక్యుమెంట్ గా నిర్ధారిస్తూ కూడా అతనికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ లో ఏముంది అంటే, ఫేక్ డాక్యుమెంట్ అంటే ఖాళీ చెయ్యమనా, గడువు పొడిగించడమా, లేదంటే అది మాదే అని అంటున్నారా? అంటే ఆ డాక్యుమెంట్ కు సంబంధించి ఏముంది ఏంటి? జోష్నా, ఏదైతే వాళ్ళకు ఆ రోడ్ నెంబర్ 62లో గల దివాకర్ రెడ్డి ఇల్లు సంబంధించి కూడా అద్దెకు 3 ఏళ్ల క్రితం ఇచ్చారు. 3 ఏళ్లు గడిచిపోయింది, అయినా ఖాళీ చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గడువు ముగిసినా కూడా చేయట్లేదని కూడా దివాకర్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాహితీ సంబంధించిన లక్ష్మీనారాయణతో పాటు వాళ్ళ కొడుకు సాత్విక్ ఇద్దరు కూడా 3 ఏళ్ల గడువు ముగిసింది. దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా ఆ గడువు పెంచుకుంటూ ఫోర్జరీ సంతకం దివాకర్ రెడ్డి చేశారంటూ కూడా ఏదైతే పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు సంబంధించి కూడా ఒక ఆర్డర్ రావడంతో పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే సాహితీ లక్ష్మీనారాయణతో పాటు కొడుకు పైన కూడా సాత్విక్ పైన కూడా పోలీసు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకు ఫోర్జరీ చేయవలసి వచ్చింది, ఈ 3 ఏళ్ల గడువుకు సంబంధించి ఖాళీ చేయకుండా వేధింపులు ఎందుకు చేస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ అమరేందర్.